బాక్సాఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. మరీ కొత్త రికార్డులను నమోదు చేసే విషయంలో కొంచెం వెనుకంజ వేసినా కానీ ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో తెలుగు రాష్ట్రాలలో డబుల్ డిజిట్ షేర్ మార్క్ అందుకున్న మూడవ సినిమాగా నిలిచింది కింగ్డమ్ మూవీ. మొత్తం మీద తొలి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 4.96 కోట్లు, సీడెడ్ లో 1.68 కోట్లు, ఈస్ట్ లో 1.36 కోట్లు, ఈస్ట్ లో 86 లక్షలు, వెస్ట్ లో 52 లక్షలు, గుంటూరులో 88 లక్షలు, కృష్ణాలో 68 లక్షలు, నెల్లూరులో 40 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 11.34 కోట్ల వరకు షేర్ ను 18.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. సుమారు 65 లక్షల వరకు హైట్స్ వివిధ ప్లేస్లలో యాడ్ అయ్యాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే డబ్ వర్షన్స్ కలుపుకొని 1.85 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 6.10 కోట్ల వరకు షేర్ అందుకుని దుమ్ము దులిపేసింది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు గాను 19.29 కోట్ల వరకు షేర్ ను 35.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా 53.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 36% వరకు రికవరీని అందుకోగా మరో 34.21 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇదే జోరును సినిమా రెండవ రోజు 3-4 రోజుల వరకు కొనసాగించి వీకెండ్ లో హోల్డ్ ను స్టడీగా చూపించగలిగితే చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక రెండవ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్లతో ఇప్పుడు హోల్డ్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.